హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆగ్రాలో ఎంతో ఫేమస్ అయిన పిఠా స్వీట్ రెసిపీ తీసుకొచ్చా. అది కూడా నా సబ్స్క్రైబర్ ఒకరు చేయమని మెసేజ్ చేశారు. అందుకే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. కానీ బయట క్రంచీ, లోన జ్యూసీగా బాగుంది. ఒకసారి మీరు కూడా నా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఇలాంటి ఒక బూడిద గుమ్మడికాయ నేను ఒక 1/2 కిలో తీసుకున్నా. అది కూడా ఇలా ముదురుదై ఉండాలి. నేను ముదురుది చేసుకున్న అప్పటికి నా స్వీట్ ఏది ఉందో డ్రై అయ్యేసరికి అవి చిన్నగా అయిపోయాయి. అప్పటికి ఇలా బాగా ముదురు స్వీట్కి బాగుంటుంది. దీన్ని పైన తొక్కంతా మంచిగా తీసుకుందాం. గ్రీన్గా ఉంటుంది కదా, అలా ఏం లేకుండా మంచిగా క్లీన్గా తొక్కంతా తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను 1/2 కిలో తీసుకున్నాను కదా, 1/2 కిలో అంతా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారా, మరీ చిన్నగా కట్ చేయకూడదు, ఎందుకంటే ఇంకా అవి డ్రై అయ్యేటప్పుడు ఇంకా చిన్నగా అయిపోతాయి. కాబట్టి ఈ సైజులో ఉంటే చాలు. దీన్ని కట్ చేసుకొని మంచి నీటిలో వాష్ చేసుకుందాం. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ బూడిదంతా వదిలేంత వరకు కొంచెం మంచిగా వాష్ చేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్తో ఇలా గంటలు పెట్టుకుందాం. లోన్ దాకా షుగర్ ఇది లోన్కి వెళ్ళాలి కదా, తో మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటే లోన్ దాకా వెళ్తుంది. అన్నిటికీ ఇలానే ఘాట్లు పెట్టుకుందాం. ఇప్పుడు సున్నం ఉంటుంది కదా, పాన్కి వేసిన సున్నము, ఇంటికి వేసిన సున్నం కాదండి, పాన్కి వేసిన సున్నం. ఆ సున్నాన్ని కొంచెం వేసుకొని ఒక నైట్ అంతా అలానే పక్కన పెట్టుకుందాం. మార్నింగ్కి సున్నం వదిలేంత వరకు మంచిగా క్లీన్ చేసుకొని ఈ ముక్కల్ని కాసేపు బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు 1/2 కిలో ముక్కలు కాబట్టి నేను ఒక చిన్న కప్పు షుగర్ వేసుకున్న, 1/2 కప్పు వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు చూసుకొని దానిలో కొంచెం ఇలైచీ కూడా వేసుకున్న, స్మెల్ బాగుంటుందని ఫ్లేవరు. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకొని వీటిని షుగర్ సిరప్లో మంచిగా కాసేపు బాయిల్ చేసుకుందాం. షుగర్ సిరప్ దగ్గరికి పడేంత వరకు అన్నిటినీ వేసుకొని దగ్గర పడేంత వరకు బాగా చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాం. చూసారా, చిక్కగా అవుతున్నది. డ్రాప్ చూసారా ఎంత స్లోగా పడుతుందో. ఇలా చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకున్నామంటే ఆ ముక్కల్లో ఉన్న వాటరు, షుగర్ గట్టి పడుతుంది కదా, అది పక్కన పెట్టుకున్నాక అది అందులో నుంచి కూడా వాటర్ వచ్చి అది కొంచెం వాటరీ అయిపోయింది. చూసారా, ఇప్పుడు 30 మినిట్స్ 1 అవర్ పక్కన పెట్టామంటే ఇలా వాటర్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మళ్ళీ దగ్గరికి వచ్చేంత వరకు కాసేపు బాయిల్ చేసుకొని దగ్గర పడినాక దీన్ని ఒక ప్లేట్లో అన్నీ వేసుకొని మంచిగా దూరంగా ఒకటి మీద ఒకటి వేసుకోకుండా దూరంగా అన్నీ వేసుకొని దీన్ని ఒక 1 లేదా 2 డేస్ మంచిగా ఎండలో ఆరబెట్టుకుంటే అంతే. క్రంచీ బయట క్రంచీ, లోన జ్యూసీ ఆగ్రా పిఠా స్వీట్ రెడీ. చేయడం ఈజీయే, కానీ మాడిపోకుండా చూసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి.
నా వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.